ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైకా కటింగ్ చూపించాను కదా, టిచ్చింగ్ చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి, మీకు ఎలా కుట్టుకోవాలనేది పర్ఫెక్ట్గా చూపిస్తాను. స్టార్టింగ్ వీడియోలో కొంచెం వచ్చి రాక నేను స్టార్టింగ్ ఛానల్ పెట్టినప్పుడు కరెక్ట్ తీయలేకపోయాను. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, మీకు రైకా మన అమ్మమ్మకు నాయనమ్మకు కుట్టుకోవడానికి రైకా చాలా ఇబ్బంది పడుతుంటారు. చూడండి, కుట్టడం చూపిస్తా. ఇప్పుడు ఇవి చేతులు, కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను కదా రైకా, ఇప్పుడు కుట్టడం చూపిస్తా. ఇప్పుడు చేతులు వచ్చేసి మంచి మల్ల తిరగమల్ల చూసుకొని తిరగమల్ల పైన లైనింగ్ పెట్టి ఈ కింద ఇంచు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కింద ఇంచు ఎక్కువ తీసుకున్నాము. ఆ ఇంచును ఈ లైనింగ్ మీంకి మడత పెట్టి కుట్టు పెట్టుకోవాలి. ఎమ్మింగ్ చేసేది అనేది ఏముండదు, ఉక్సుల పట్టి కాజల పట్టి అసలే ఉండదు కదా, కటింగ్లో చూపించాను కదా. ఇప్పుడు కుట్టడమే. లైక్ చేయండి, పక్కన వెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఇవి చేయడం వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా. తెలియని వాళ్ళు ఉంటారు కదా, మీరు లైక్ చేస్తే ఇంకా మన యూట్యూబ్ అనేది కొంతమంది దగ్గరికి మన వీడియోని తీసుకుపోతుంది. అట్లా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చేతు ఎట్లా కుట్టామో ఈ చేతు కూడా సేమ్ తిరగమల్ల పైన లైనింగ్ పెట్టి ఈ ఎక్స్ట్రా ఇంచు క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ కింద మడత పెట్టి ఈ లైనింగ్ మీంకి మడత పెట్టుకొని రెండు మడత పెడితే లావుగా అనిపిస్తుంది. అలా లావుగా అనిపించకుండా ఒక్కటే మడత పెట్టామనుకో నీట్గా అనిపిస్తుంది. అందుకని నేను ఇలా ఇంచు ఎక్కువ తీసుకొని లైనింగ్ మీంకి మడత పెట్టి కుడుతుంటాను. మీరు వచ్చేసి కరెక్ట్గా చూడండి, చూసి నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే నేను కూడా సంతోషిస్తాను కదా. చాలామంది మనము నాకు గుట్టరాదు అమ్మమ్మ, నాకు రైకా నేర్చుకోలేదు, నాకు చూపెట్టలేదు, నేను ఎక్కడ నేర్చుకోలేను, నాకు రాదు అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు కుట్టే వాళ్ళు అయితే రైకా కుట్టడం ఎవ్వరు కుడతలేరు. చాలా చూసి మీ అమ్మమ్మకో మీ నాయనమ్మకో కుట్టండి. అందుకనే చూపిస్తున్నాను. మన ఛానల్లో ఉంది కానీ కిందికి పోయి చూడలేరు. లైనింగ్ రైకా ఇది. మనం కూడా మన అమ్మమ్మకు మన నాయనమ్మకు కుట్టొచ్చు అని చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ రైకకు ఎదురు జంకలు ఎడల్పు సరిపోతలేదు కదా, కొంచెం ఎక్కువ తక్కువ సంక టైట్ అవుతుందని ఎదురు జంకలు అని అదే సంక పేలికలు వేస్తున్నాను ఒక సైడు. ఈ పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఎలా అతికిస్తున్నా ముక్క. మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా అతికియండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి నన్ను అడిగితే నేను ఎంబడే రిప్లై ఇస్తాను. రెండు చేతులకు కూడా ఒక సైడ్ అతికిస్తే సరిపోతుంది. రెండు సైడ్లు అయితే మరీ ఎక్కువ అవుతుంది సంకలూజ్ అని ఒక సైడ్ అతికిస్తున్నాను. మీరు నేర్చుకుంటారనే చూపిస్తున్నాను. వీడియో తీసి ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి మీ దాకా వీడియో పంపిస్తున్నానంటే మీరు చూడకుండా ఎలా వదిలేస్తారు చెప్పండి. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనకి కాదనుకుంటే మన అమ్మమ్మకో మన నాయనమ్మకో మనమే కుట్టొచ్చు. కుట్టినరని వాళ్ళు సంతోషిస్తారు. మా మన్మరాలు కుట్టిందని, మా బిడ్డ కుట్టిందనో ఏదో ఒకటి. మనం కుట్టినమని తృప్తి ఉంటుంది. రైకాకు మొత్తం ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ఏమీ అటాచ్ చేసేది ఉండదు. ఓన్లీ చేతులు ముందు భాగం వెనక భాగమే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి కుడతారు మీరు. అందుకే నేను చూపిస్తున్నా. ఇప్పుడు ఇది ముందు భాగం విడివిడిగా చూడండి. రెండు లైనింగ్ అది ఒక తన మంచి మల్ల తిరగమల్ల పైన లైనింగ్ మంచి మల్ల చూసుకొని పెట్టుకొని ఇలా మడత పెట్టి కుట్టాలి. ముందుకు ఏదైతే స్ట్రేట్గా వస్తుందో అది సన్నం మడత, ఒక మడత సన్నం, మళ్ళీ డబల్ మడత సన్నం నీట్గా కుట్టుకోవాలి. ఎట్లా రావాలంటే మనం కొంగులు మిషన్ పైన కొంగులు కుడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఎందుకంటే మనం లావుగా మడత పెట్టామనుకో, లావుగా మడత పెడితే ఏం జరుగుతుందంటే మనకు ముడేసుకోనికే రాదు, బిగుసదు ముడి. అందుకని సన్నము నీట్గా కుట్టుకోవాలి. ఇలా రెడీ అవుతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ మడత పెట్టి నీట్గా ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి. ఎంత బాగా కుట్టుకుంటే అంత బాగుంటుంది. మీరు ఇలా కుడతారని ఆశిస్తున్నాను. మీలాంటి 10 మందికి చూపెట్టాలే మన వీడియో అని అంటే మీరు లైక్ చూస్తున్నారు కదా ఎట్లా వీడియో, ఒక లైక్ మీద వత్తండి. మీరు ఎంతమంది చూసిర్రో అన్ని లైకులు చేసిరంటే ఇంకంతమంది నేర్చుకుంటారు. అందుకనే మరీ అడుగుతున్నా, లైక్ చేసి చూడండి, కామెంట్ అయితే చేయండి. మీకు అర్థమైన విషయం, అర్థం కాని విషయం, నచ్చిన విషయం, నచ్చని విషయం రెండు ఏదైనా పర్వాలేదు, మీరు కామెంట్ అయితే చేసి నన్ను అడగండి. ఇప్పుడు రెండు వైపులా కుట్టినాక ఇలా రెడీ అయింది. సేమ్ ఇప్పుడు ఇది వెనక భాగం తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ పెట్టి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి దీనిపైన వచ్చేసి మనం ఏదైతే ముందు భాగం కుట్టి పక్కకెట్టుకున్నామో అది ఇక్కడ చూడండి. తిరగమల్ల మంచి మల్ల రెండు మంచి మల్లలు ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని, ఆ రెండు మంచి మల్లలు ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి పెట్టాలి. సంఖ నుంచి రెండుటి మధ్యలో ఇక్కడ నుంచి పెట్టి మధ్యలో
ఇంచు 2 ఇంచుల గ్యాప్ అయితే వస్తుంది మెడకాడ, 2 ఇంచుల గ్యాపు. ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉందో 2 ఇంచుల వెడల్పు ఇట్లా తీసుకున్నాం కదా, 4 ఇంచులు ఒక సైడు 2 ఇంచులు ఒక సైడు. ఆ క్లాత్ వచ్చేసి కొంచెం మడత పెట్టుకొని ఇలా ఇక నేను చూపించే విధంగా కుట్టండి. మీరు కూడా నేను చూపించే విధంగా కుట్టండి. రైకకు మీరు ఏ మిస్టేక్ జరగదండి. ఒకసారి కుట్టి చూడండి. ఇలా కొంచెం మడత పెట్టి ఇక నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. ఈ విధంగా పెట్టి కుట్టు ఇక ఈడికి వచ్చినాక మళ్ళీ కొంచెం ఇక్కడ కూడా మడత పెట్టుకోవాలి. ఇక ఇట్లా ఇక్కడ మడత, ఇక ఇట్లా ఇక్కడ మడత, ఇక్కడ మడత, 2 వైపులా మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఆ పీసు 2 మడతలు పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టి ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కుట్టడం కనిపిస్తే అంత బాగుంటుంది చూసే వాళ్ళకైనా మనకైనా. ఇంకో 2వ కుట్టు అయితే కంపల్సరీ 2వ కుట్టు వేసుకోవాలి. కొత్త బ్లౌజు కదా, కొత్త రైకకు మనము దేనికి కుట్టేసినా కొత్త దానికి 2 సార్లు అయితే కుట్టేయాలి. ఇప్పుడు 2వ కుట్టు ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకున్నాక మనకు ఎలా రెడీ అవుతుంది అంటే చూడండి. ఎక్స్ట్రా ఏమన్నా ఎక్కువ తక్కువ పూసలు అనిపిస్తే తీసి ఇట్లా మంచి మళ్ళీ తీసినాక ఇట్లా రెడీ అయితే తిరగమల్లకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మడత పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని సూది లోపలికి ఎట్టి ఈ 4 మూలల ఏదైతే పీసెస్ ఉందో ఆ పీసెస్ పైన కరెక్ట్గా సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకొని ఇలా కరెక్ట్గా మూలలు వచ్చేటట్టుగా ఈ విధంగా నేను ఏ విధంగా కుడుతున్నానో చూడండి. మీరు మధ్యలో ఆపేస్తే మాత్రం ఏమీ అర్థం కాదు. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏం అర్థమైంది అనేది నాకు కామెంట్ చేస్తారు, నాకు లైక్ చేసి చెప్తారు. కొంచెం ఓపికతోనే చూసి నాకు ఖచ్చితంగా నన్ను అడగండి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఈ మంచి మళ్ళీ పెడితే ఇట్లా రెడీ అయింది. ఈ మధ్యలో 2 ఇంచుల గ్యాప్, 1.5 ఇంచుల గ్యాప్ వస్తే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా లైనింగ్ అనేది నేను కట్ చేస్తున్నా. ముందు భాగం లోతులు కూడా కొంచెం కట్ చేస్తున్నా. ఎందుకంటే మనకు ముందల లోతు కట్ చేస్తే ముడత రాకుండా ఉంటుంది. అందుకని లోతు కట్ చేస్తున్నా కొంచెము. ఇక్కడ సైడ్ కూడా సేమ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు చేతు కూడా మనం చేతులు కుట్టి పక్కన పెట్టుకున్నాము కదా, ఆ పక్కన పెట్టిన చేతులను కూడా ముందు భాగం ఎక్కడైతే వస్తుందో అక్కడ చూసుకోవాలి. ఇట్లా ముందుకు ఎక్కడ వస్తుందో అక్కడ చూసి 1/2 ఇంచు లోతు అయితే ఖచ్చితంగా కట్ చేయాలి. కట్ చేసి ఇక్కడ సంఖ నుంచి ఇలా గుట్టుకు రావాలి. నీట్గా సంఖ రౌండ్, ఎంత నీట్గా సంఖ రౌండ్ కుడితే అంత కరెక్ట్గా సంఖ రౌండ్ అనేది మనకు సంఖ అనేది చేతు కరెక్ట్ కూర్చుంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడ మనకు అర్థం కాక ఎట్లనో కుట్టినామనుకో ఎక్కువలు తక్కువలు ముడత గలీజ్గా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా మనకు కూడా నచ్చదు. మనం రోజు బట్టలు కుట్టే వాళ్ళకైతే అసలే నచ్చదు. ఇప్పుడు ఈ సంఖ రౌండ్ కరెక్ట్ నీట్గా కుట్టినాక ఇప్పుడు మనం ఇట్లా కుట్టుకుంటాం కదా. సంఖ రౌండ్ ఎంత బాగా కుట్టుకోవాలంటే సంఖ రౌండ్ అంత నీట్గా కుట్టుకోవాలి. రౌండ్ కరెక్ట్ రావాలి, కరెక్ట్ రౌండ్ చూడండి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఈ ఎక్స్ట్రా మనకు కొంచెం ఎక్కువ అనిపించిందని నేను కట్ చేస్తున్నాను. దీనికి ఏమీ మనకి ఎక్కువ తక్కువ కనిపిస్తే చాలు కట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయింది. ఇప్పుడు 2వ కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, 2వ కుట్టు వేయండి, వేస్తే బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదన్నా మీకు అర్థం కాదు ఉంటే మీకు నచ్చితే కామెంట్ చేసి నన్ను అడగండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. 2 కుట్లు వేసినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు అవతల చేతు మనం ఎలా కుట్టుకున్నామో సంఖ లోతు చేతు కూడా లోతు కట్ చేసి ఇక్కడ నుంచి కరెక్ట్ గల్ల రౌండ్ కరెక్ట్గా కుట్టుకోవాలి. చాలా బాగా నీట్గా కుట్టుకోవాలి. సంఖ రౌండ్ అనేది మనకు సంఖ రౌండ్ ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. అందుకే మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటే అంతకన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పు. మీరు కూడా నేను నేర్పించింది చూపించింది కాక మీరు లైక్ చేస్తే ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఎంతమంది నేర్చుకున్నా ఇది పారేసేది కాదు, పనికిచ్చే పని. ఎప్పటికున్నా మనకు అవసరం ఉంటుంది. మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఖచ్చితంగా కుడతారనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇట్లా రెడీ అయింది. 2వ కుట్టు మాత్రం వేసుకోవాలి. ఇది బ్లౌజులకు వచ్చినట్టు అన్నిటికి వచ్చినట్టు రాదు, ఎక్కువలు తక్కువలు ఉంటుంది ముందు భాగం వెనక భాగము. ఇప్పుడు రౌండ్ కరెక్ట్ రావాలి. ఎక్కడ ఎక్కువలు తక్కువలు ఉన్నా కానీ రౌండ్ అయితే కరెక్ట్ రావాలి. మీరు ఎంత నీట్గా కుట్టే అంత బాగా వస్తుంది. ఇప్పుడు 2 వైపుల చేతులు కుట్టి ఇలా మడత పెట్టి ఇలా ఎంతకు వస్తుందో చూసుకోవాలి. చూసుకొని మనకి ఏదైతే కొలతకు రైక్ ఇచ్చారో, నేను టేపు కొలతలతోనే చూశాను, మళ్ళీ రైక కొలతతో కూడా చూద్దాం. ఎందుకంటే లూజు టైట్ ఉంటుంది కదా. ఇలా కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టేసుకోవాలి.
రెండు ఒక దగ్గర పెట్టి సైడ్ కుట్టు లేకుండా రైక కుడతారు చాలామంది. నేను సైడ్ కుట్టు వేసి మీకు తొందరగా మీకు ఈజీగా అర్థమవుతుందని ఇప్పుడు అది అట్లా కాకుంటే ఇట్లా బాగా నీట్గా కుట్టుకోవచ్చు. పిల్లలు కదా, చాలా వరకు ఇప్పుడు వాళ్ళకు రైక కుట్టడం రాదు. ఇట్లా కుట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేతు కుట్టినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ సేమ్ అది ఎట్లా కుట్టామో, అవతల చేతు ఎట్లా కుట్టామో ఇది కూడా సేమ్ సైడ్లకు కుట్టు రెండు తెచ్చి ఒక దగ్గర పెట్టి సేమ్ ఉందా లేదా చూసుకొని ఆ విధంగా పట్టుకొని ఇప్పుడు నేను ఎట్లా కుట్టేస్తున్నా చూడండి. ఈ విధంగా మీరు కూడా కుట్టేయండి. చాలా బాగుంటుంది. మీ అమ్మమ్మ కానీ, మీ పెద్దమ్మ కానీ, మీ నాయనమ్మ కానీ మీరు రైక కుట్టించారంటే మా మన్మరాలు కుట్టించిందని ఎంత సంతోషిస్తారో తెలుసా. రాలేదని చాలామంది అయితే నాకు రైక కుట్టడం రాదు అని ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి రైక కుట్టడం రాదు. నేను కూడా స్టార్టింగ్ వీడియోలో ఏదో వచ్చి రాక నాకు వీడియో దీనికి రాక చూపించాను. ఇప్పుడు సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. సేమ్ ఉందా లేదా చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏమి కాదు, రైక ముడేసుకొనికి వస్తే సరిపోతుంది. కొంచెం బక్కగున్న వాళ్ళకైతే ఏం కాదు, లావున్న వాళ్ళకైతే ఎంత ఉంటే అంతే కుట్టాలి, మళ్ళీ ఎక్కువ తక్కువ కుట్టొద్దు. కొంచెం బక్కగున్న వాళ్ళకైతే కొంచెం తక్కువ వచ్చినా ఏం కాదు, ఎక్కువ వచ్చినా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు రెండు వైపులా 2 కుట్లు వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ పక్కన బెల్ నొక్కండి, లైక్ చేసి చూడండి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో అడగండి, కామెంట్ చేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. రైక కుట్టినాక ఇగో ఇలా చేతులు ఉల్టా తీస్తే మంచి మళ్ళీ తీస్తే ఇలా రెడీ అవుతుంది. మొత్తం ఇలా రెడీ అయిన రైకను మనము ఇక్కడ సన్న మడత, ఇక్కడ ముందల కట్టుకోవడానికి ఎలా మడత పెట్టి కుట్టామో కింద కూడా సేమ్ మడత పెట్టి కుట్టాలి. ఈ ఎంక టక్సులు 2 మనకు నచ్చితే 4 ఇంచుల పొడవు అన్ని బ్లౌజులకు ఎట్లా వేస్తామో అట్లా వేసుకోవచ్చు. నచ్చకపోతే వదిలేయచ్చు, దాని ఏమీ లేదు. టక్సులు అయితే నేను వేయలేదు, ఎందుకంటే వెడల్పు క్లాత్ మరి సరిపోతలేదు, లైనింగ్ కదా కొంచెం లూజ్ ఉండాలని నేను మామూలుగా కుడుతున్నాను మడత పెట్టి. మీరు కూడా ఇలా కుట్టండి. ఇష్టం ఉన్న వాళ్ళు టక్సులు కూడా వేసుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే ఈ విధంగా మడత పెట్టి కుట్టాలి. రైక ఇలా కుట్టుకుంటేనే చాలా బాగుంటుంది. కుడతారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కింద మడత పెట్టి కుడితే ఇలా రెడీ అవుతుంది. మొత్తం రైక కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. చేతులు కానీ సంక, ఈ క్రాస్ పట్టీలు, ఉక్సుల పట్టి ఏవి ఉండవు రైకకు. మీరు లాస్ట్ వరకు చూస్తే చాలు, రైక మీకు ఎట్లా కుట్టుకోవాలో అర్థమవుతుంది. మొత్తం ఇక ఇలా రెడీ అవుతుంది. 2 ఇంచులు కింద ఎక్కువ పొడవు ఉండాలి ముందు భాగం, ఎందుకంటే భుజాల ముడేసుకోవాలి కదా, అందుకని. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఈ టక్సులు కూడా 4 ఇంచులు చూపించాను కదా గీసి, ఆ 4 ఇంచుల టక్సులు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంతవరకే రైకే.